హలో హాయ్ వెల్కమ్ టు అనసూయ కిచెన్. ఈరోజు నేనైతే ఉపవాసం కోసం రేపు శివరాత్రి కదా, శివరాత్రి రోజు తినే వాళ్ళ కోసము సాబుదానా కిచిడి ఎలా చేస్తాం చూపిస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు సాబుదానాలు, 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా 2-3 రెబ్బలు కరివేపాకు. సింపుల్ థింగ్సే, చాలా బాగుంటుంది. ఇట్లా తింటే ఇంకా ఆకలి కూడా కాదు. ఆకలితో ఉన్న వాళ్ళకు బలం కూడా అనుకుంటున్నా నేను. కొంచెము ఎనర్జీ ఇస్తుంది బాడీలో. అందుకని ఈ వీడియో పెట్టి చూపిస్తున్నా, రేపు చేసుకొని తినే వాళ్ళ కోసము. రేపు సాయంత్రం కానీ రేపు మధ్యాహ్నం కానీ ఎట్లా తినే వాళ్ళకి అట్లా ఒక్క పొద్దు ఇచ్చినట్లు. దానికి కావాల్సిన పదార్థాలు: సగం టీ స్పూన్ జీలకర్ర, కొన్ని పిడికెడన్ని పల్లీలు. అసలు అయితే నాకు ఓపిక లేక నేను పల్లీలు వేసేసిన. పల్లీలు కొంచెం వేపుకొని కచ్చపచ్చ గ్రైండర్లో మిక్సీకి వేసుకొని దీనిల మీద చల్లి ఇవి దాంట్లో గుమ్మరిచ్చేయాలి పోపులా. ఇప్పుడు ఇది కొంచెము ఫ్రై అయింది. నాకు ముందు అనుకోలేదు, సడన్గా నాకు వీడియో పెట్టాలనిపించింది. అందుకే నేను ముందు జీలకర్ర అవి వేసినప్పుడు చూపించలేదు. పచ్చిమిరపకాయ, కరివేపాకు. సింపుల్, చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. చాలా ఎనర్జీ కూడా ఉంటుంది ఇట్లా తింటే, ఇలా చేసుకొని తింటే. ఒక పొద్దు ఉండే వాళ్ళకు ఒక పొద్దు ఫుడ్, నిజం చెప్పాలంటే. ఇప్పుడు కొంచెము తాగుపడ ఉప్పు వేసుకుందాము. దీనికి కావాల్సినంత ఉప్పు కొంచెమే, నేను వీడియో కోసం కొద్దిగా నానబెట్టిన. రేపు తినే వాళ్ళ కోసం వీడియో పెడితే అందరు చేసుకొని తినేస్తారు కదా. ఇప్పుడు ఉప్పు వేసిన తర్వాత సగ్గుబియ్యం కూడా వేసేసిన. పసుపు మీ చాయిస్, ఇష్టం ఉంటే వేసుకోండి, లేకుంటే లేదు. పసుపు నేనైతే వేసుకోలేదు. ఇలా కలిసి మూత పెట్టేసేయాలి 2-3 నిమిషాలు. ఎక్కువసేపు పెట్టొద్దు, ఎక్కువసేపు పెడితే మాడుతుంది, మళ్ళా వేరే అవుతుంది. ఇప్పుడు మూత పెట్టేద్దాం 10 మినిట్స్. పసుపు వేయకపోతేనేమో ఇట్లుంటుంది, పసుపు వేస్తేనేమో ఎల్లో కలర్ వస్తుంది. అంతే. పసుపు మీ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. నేనైతే వేసుకుంటలేను. ఇప్పుడు మూత తీసుకుంటాము. ఇలా కావాలి, కలర్ చేంజ్ కావాలి. బంద్ చేసిన, గ్యాస్ బంద్ చేసిన. 2-3 నిమిషాలు ఉంచితే ఇలా అయింది. ఈ కొంచెం అంటుకున్నట్లు ఎందుకు అయ్యిందంటే, ఈరోజు నేను పల్లీలు పౌడర్ చేసేయలేదు. పల్లీలు మెత్తగా పౌడర్ చేయొద్దు, కచ్చపచ్చ ఇట్లా కొద్దిగా నలిగినట్లు పౌడర్ చేసుకొని వేసుకుంటే ఇంకా కుల్లగా వస్తుంది. కానీ పల్లీలు అట్లనే వేసిన కనుక కొంచెం ఇట్లా అంటుకున్నట్లు వచ్చింది. అంటుకోవద్దు అసలు, అయితే నిజంగా చెప్పాలంటే అంటుకోవద్దు. రేపు వీడియో పెడితే ఫాయిదా ఉండదు. ఈరోజు కొంచెం చేసి అందరికీ చూపిస్తే అందరు చేసుకొని తిని చూస్తారని నేను వీడియో పెట్టడానికి చేసిన. కొంచెమే పొడి పొడి కావాలంటే రేపు ఇంకో వీడియో చూపిస్తాను మీకు, పొడి పొడి ఎలా అవుతుందో. ఏం లేదు, దీంట్లో నిమ్మకాయ రసం కూడా వండుకొని తినొచ్చు, పెరుగులాడు కూడా వేసుకొని తినొచ్చు. రెడీ సాబుదానా ఉప్మా. సాబుదానా కిచిడి, ఉప్మా అన్నారు, కిచిడి అనొచ్చు, ఉప్మా అనొచ్చు. దీంట్లో మీదకెళ్ళి నిమ్మకాయ రసం వేసుకోవచ్చు, కొత్తిమీర వేసుకోవచ్చు, పెరుగు కూడా వేసుకొని తినొచ్చు. కొంచెం ఇట్లా తిన్న తర్వాత పెరుగు వేసుకోవచ్చు. నేను ఇప్పుడు తిని చూపిస్తాను. సూపర్. నచ్చిన వాళ్ళు ఒక లైక్ పెట్టండి. నా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియో పెట్టగానే మీకు వచ్చేస్తుంది. కొంచెమే కదా అని పౌడర్ చేయలేదు నేను. ఈ పల్లీలు అయితే పౌడర్ చేసుకొని వేసుకుంటే చాలా బాగా వస్తుంది. ఓకేనా? అందరు చేసుకొని చూడండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు. ఓకే అండి, బాయ్.
బాయ్ బాయ్. ఉపవాసం ఒక పొద్దులు ఉండే వాళ్ళ కోసం సాబుదానా కిచిడి. ఓకే బాయ్.